మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన మాతృమూర్తి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్కి చెందిన శంకర్ కంటి ఆసుపత్రి ఫినిక్స్ ఫౌండేషన్ సౌజన్యంతో సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ఉచిత కంటి వైద్య శిబిరాలకు అపురూపమైన స్పందన వస్తోంది. ఇప్పటి వరకు నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరాలలో 324 మందికి కంటి ఆపరేషన్ పూర్తి చేయగా నేడు మరో 152 మంది ఆపరేషన్లకు ఎంపికయ్యారు. మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన మాతృమూర్తి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్కి చెందిన శంకర్ కంటి ఆసుపత్రి ఫినిక్స్ ఫౌండేషన్ సౌజన్యంతో సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ఉచిత కంటి వైద్య శిబిరాలకు అపూర్వమైన స్పందన వస్తోంది. ఇప్పటి వరకు నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరాలలో 324 మందికి కంటి ఆపరేషన్ పూర్తి చేయగా నేడు మరో 152 మంది ఆపరేషన్లకు ఎంపికయ్యారు. ఆపరేషన్లకు ఎంపికైన వారిలో 110 మంది పేషెంట్లను ఆపరేషన్ నిమిత్తం హైదరాబాద్కు తరలించారు. నిరంతర ప్రక్రియగా కొనసాగుతున్న ఉచిత వైద్య శిబిరాన్ని కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ చైర్మన్ కోమటిరెడ్డి లక్ష్మీ రాజగోపాల్ రెడ్డి తన భర్త మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో కలిసి పరిశీలించారు. కంటి పరీక్షలు చేయించుకోవడానికి వచ్చిన మహిళలను, వృద్ధులను ఆప్యాయంగా పలకరించి మీకు మేమున్నామంటూ భరోసా ఇచ్చిన కోమటిరెడ్డి లక్ష్మీ రాజగోపాల్ రెడ్డి దంపతులు నియోజకవర్గంలో ఉన్న ప్రతి మండల కేంద్రాల్లో ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహించి కంటి సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరికి కంటి ఆపరేషన్లు చేయిస్తామన్నారు. ఇప్పటి వరకు నిర్వహించిన 3 విడతల ఉచిత కంటి వైద్య శిబిరాలలో 1781 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అంతమంది చేయించినప్పటికీ మంచిగా ఉన్నారు కదా, చేయించకుండా చెప్పండి. ఇప్పుడు మంచిగా ఉంటున్నారు. ఇప్పుడు ఏది ప్రాబ్లం? అద్దాలు పెట్టుకుంటూ బయటకు వెళ్ళి అద్దాలు పెట్టుకుంటూ మంచిగా అవుతుంది. సార్ చేస్తలేదా? అంత మునుగోడు వాళ్ళు ఎక్కువ మంచిగా నిమ్మలంగా పోయిరాలి, ఏం భయం లేదు. రేపు పొద్దుగాల ఆపరేషన్ చేస్తారు, రేపు సాయంత్రం నేను వస్తా, వీలైతే అడిగి వస్తా. రేపు అంతమంది పోయించిన వాళ్ళు అందరూ మంచిగా చేసుకుని వచ్చిర్రు, ఎవరేం భయపడాల్సిన అవసరం లేదు. సరే సార్, ఎవరన్నా ఒక్కరికో ఇద్దరికో మీ 55 మందిలా ఆడి విధంగా టెస్ట్లల్లో చేయమంటే కూడా మీరేం టెన్షన్ పడకూరి. మళ్ళీ 15 రోజుల తర్వాత చేస్తారు. మళ్ళీ ఒకవేళ ఏదైనా కారణంతో ఒకరిద్దరికి ఎవరికన్నా ఆరోగ్యం మళ్ళీ బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉండి అట్లా ఇట్లా అంటే అప్పుడు మళ్ళీ చేపిద్దాం. మళ్ళీ చండూరులో ఇంకో 20 రోజులు అయినా చండూరులోనే క్యాంప్ పెడుతున్నాం. ఆ రోజు కూడా ఇంకెవరు ఉంటే తీసుకురాదు. ఇక సరే సార్.
లాస్ట్ టైం కూడా అదే గమనించింది. అడుగుతారు, మీరు చూపించి అడుగుతారు, అడిగినప్పుడు కరెక్ట్గా చెప్పాలి. చెప్పి ఎంత ఉంటుంది షుగర్ నీకు? తక్కువైందా? షుగర్ తోటి కూడా కంటి చూపిది అవుతుంది. షుగర్ తోటే బాగా మస్క్ అవుతుంది. ఇప్పుడు ఎంత ఉంది మరి ఇప్పుడు షుగర్? తెలియదా నీకు? 110. 110 వచ్చేసి నార్మల్ అన్నట్టు. రెండు అట్లా ఉంటాయా? అదే చేపించిందా? ఓకే, దీనికోసం రాదు. ఎంత ఉంటుంది ఏజ్ మీకు? మీకు కూడా చూడండి, మీకు అందరూ టీచర్స్ మీరు ఎక్కడ రీడింగ్ బీపీ ప్రాబ్లమ్. మీ అందరు టైం ప్రకారం చుక్కలు వేసుకోవాలి. రాత్రి ఉదయం పొద్దుగాల టీం కట్టే పోతే వద్దు మొత్తం చాలా వచ్చినది కొన్ని రోజులు. అదే నెల మీద 3 రోజులు సార్ కూడా మాకు కన్న తండ్రి వస్తే మాకు చేసింది. మాకు అవలీలంగా మాకైతే ఇది ఒకటి పైసలు ఇచ్చినా ఉండవు కానీ ఇది ఒకటి పుణ్యం మాకు చేసింది. ఇదిగా మాకు కృప అది ఏ నుంచి దిగి వచ్చింది అని అనుకున్నాము. ఆ శివరాత్రి మాకు శివాలయం కాడ కూడా మాకు సహకరించింది ఆ సారే. అంత ఇంకా మేము కూర్చున్నాం ఇక్కడనే. చెప్పండి, మందులు ఇచ్చిరా, అది వాడుతున్నారు.